ఉప్పాడ చేనేత వస్త్రం మీద వాటర్ వస్తుంది, ఏ బండి మీద వచ్చినా ఏం వచ్చినా సరే అలా ఎగిరిపోతారండి. ఫ్రెష్ పీతలు కదులుతున్నాయి చూడండి. ఉంది కదా ఈ పెద్ద చేప, దీన్ని ఏమంటారు? హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ కుమార్ రాజానా. నిన్న మొన్న సండే మార్కెట్ పోర్టు చూసామండి. ఈరోజు మన ఆంధ్రకి స్పెషల్ అయిన ఉప్పాడ సారీస్, దాని చేనేత కార్మికుల శ్రమ కష్టం అది ఎలా తయారు చేస్తారన్నది చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్లీజ్ అండి, దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ నన్ను ముందు నడిపిస్తే ఇంతకన్నా మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తానని కోరుకుంటూ మాట్లాడితే వీడియోలోకి వెళ్ళిపోతాం. రిక్వెస్ట్ చేసాం, మీ గురించి కదండి అనేసి ఆ వీడియో తీస్తామండి అని చెప్పాను. చూపించారు అతను. చూడండి ఎలా నేస్తున్నారో ఏంటో అన్నది ఆయన నా దగ్గరుండి చాలా క్లియర్గా చెప్పారండి. అంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ స్టార్టింగ్లోని వాళ్ళతో మాట్లాడడం వల్ల మైక్ పెట్టడం మర్చిపోయాను. అందుచేత నేను దీనికి మాత్రం వాయిస్ ఇస్తున్నాను. తర్వాత ఆయనకి ఇచ్చి మాట్లాడించాను, అతనికి ఇచ్చి మాట్లాడించాను కూడా. చూడండి మీకు చూపిస్తాను, అతను మాట్లాడతారు. ఒక్క చీర నేయడానికి కనీసం వారం రోజులు పడద్దటండి. మనకి స్టార్టింగ్ ప్రైస్ 5,000 దగ్గర నుండి ఎంతైనా మనం ఏ డిజైన్ అయినా సరే, ఏది కావాలైనా సరే, ఏది కన్నా ఏ మోడల్ ఇచ్చినా సరే వాళ్ళు తయారు చేసి ఇస్తారటండి. ఇక్కడ చిన్న షాప్లో ఉంది కానీ చిన్న చిన్న షాపులోని, అంటే చిన్న షాప్ కాదు, అలా అది ఒక వీధి, ఒక ఏరియా సందు అనమాట. ఆ సందులోనే అవి తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసినవి పెద్ద పెద్ద షాపులు వాళ్ళు ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్ముతారు. అంటే అదే కనుక మన డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఏమి డిజైన్ కావాలో ఆ డిజైన్ అనమాట చెప్తే వాళ్ళు తప్పనిసరిగా మనకి చేసిస్తారటండి. స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 5,000 అవుద్దటండి. 5,000 నుండి ఇంచుమించుగా మనకి ఎంత కాస్ట్ కావాలన్నా అంత కాస్ట్ వాళ్ళు నేసిస్తారు. కనీసం ఒక వారం రోజులు పడద్దటండి. ఆ కలర్స్ అవన్నీ ఎక్కడెక్కడ నుండో తెచ్చుకుంటారటండి. అవన్నీ మొత్తం చూపిస్తున్నారు కదా, అవన్నీ వాళ్ళు నేర్చిందేనండి. ఒక చిన్న షాప్ లాగా పెట్టుకుని లోపల అనమాట, ఒక వీధి లోపల ఇంట్లో, ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క వీధి అంటే ఒక 2 వీధులు ఉన్నాయండి. ఆ 2 వీధుల్లోనూ ఒక దగ్గర, అంటే వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోతుంది కదా మొత్తం మీకు. ఇది మరి ఉప్పాడ బీచ్, తర్వాత ఆ బీచ్ దగ్గర మన బీచ్ లోపలికి వెళ్ళే మార్గంలో ఎండు చేపలు, ప్రాన్స్ అవి అమ్ముతారండి. అది కూడా మీకు చూపించాలి అని త్వరగా ఒక దగ్గర నుండి ఆపేస్తున్నాను. వీళ్ళ దగ్గర నుండి ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడి ఆపేస్తాను అనమాట. మొత్తం అన్నీ అలాగా చూపిద్దాం అనుకుని ఈ వీడియో కూడా లెంత్ అయినా మీరు తప్పనిసరిగా నన్ను ఆదరించి చూస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి తీశాను. చూడండి ఎలా నేస్తున్నారో. అక్కడ ప్లేట్ ముందు తిప్పారు కదా, అదిగోండి ఆ ప్లేటు, అది తీశారు కదా, అది కలర్ మార్చడానికి అనేసి వాడతారటండి. ఆయన చెప్పిందే వాయిస్ అయితే మాత్రం నేను ఇస్తాను, ఏమనుకోవద్దండి. ఆయన ఇచ్చింది నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను, కానీ ఆయన చెప్పింది కరెక్ట్గా నేను ఎగ్జాక్ట్గా అలాగే చెప్తున్నాను. రేపు మీరు ఎవరు అక్కడికి వెళ్ళినా ఈ విధంగాను అడగొచ్చు. వాళ్ళకి ఏంటి ప్రైజ్, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే విషయమే వాళ్ళే చెప్తారు. అవన్నీ మొత్తం చూపించినవన్నీ చేనేత వస్త్రాలేనండి. వాళ్ళు స్వయంగా వాళ్ళు నేసి అక్కడ ఇక్కడైతే మాత్రం అతనికి మైక్ ఇచ్చాను, మాట్లాడతారు. మైక్ ఆన్ చేసి వినండి. నా చిన్నతనం నుంచి ఇది వర్క్ అండి. ఈ చీర అండి, ఈ చీర నన్ను నుంచి చేస్తున్నాను. నిన్న ఉదయం అవునండి. 2 రోజులు పడుతుంది ఇది అయిపోయేసరికి. 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది. 4 రోజులు. అలా ప్రతి ఒక్క డిజైన్ మార్చుకోవాలా అలా పెట్టి? డిజైన్ మార్చుకోవాలి. 5,000 స్టార్టింగ్ అండి. 5,000 మనకి తగ్గదా? తక్కువలో ఉండదా? తక్కువ ఉండదు. డిజైన్ పెద్ద అయితే ఇంకా రేటు పెరుగుతుంది. డిజైన్ పెద్ద అయితే రేటు పెరుగుతుంది. చిన్న డిజైన్ కనుక ఇది
ఒక డిజైన్ వచ్చేటప్పుడు అలాగే అది మార్చుకుంటూ అలా మార్చుకుంటే తీయాలి డిజైన్. ఇది 1-2 సార్లు తీయాలి. ఒకటి ఇది 1-2 ట్రిప్పులు, 2 ట్రిప్పులు తీసాక మార్చాలి. ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదా సార్ తీసుకునేవి, ఈ కలర్స్ మీరే తయారు చేసి వేస్తారా లేకపోతే బయట కలర్ వేసిస్తారు పైన, వేరే పెద్దాపురాన్ని వేస్తారు కలర్స్. ఈ ఇక్కడ తెచ్చి మేము బయట షాపుతో ఆరు బయట పొడుగ్గా షాపి దీనికి ఎక్కింతాం అనమాట. దానికి శివలని ఉంటాయి పొడవుగా, అలాంటివి అవి తొక్కుతారండి. అవి తొక్కి పొడుగు ఎడదీసి దీనికి చుడతారు అనమాట. నలుగురు వర్క్ చేయాలి అక్కడ, బయట నలుగురు వర్క్ చేయాలి. 2 గంటల పని ఉంటుంది. అవదండి, బయట వర్క్ అవదండి, బయట వర్క్ అవదండి. మనకు కావాల్సిన కలర్, మనకు కావాల్సిన డిజైన్, కావాల్సిన అలా తయారు చేసిన శారీస్ అన్నీ చూడండి. ఇవన్నీ హ్యాండ్మేడేనండి, ఏది కూడా మిషన్ మేడ్ కానీ ఏమి కూడా కాదు, హ్యాండ్మేడ్ మాత్రమే. చాలా బాగుంటుందండి ఏవైనా సరే. ఇలా చూడండి, ప్రతి ఒక్క షాపుకి కూడా ఉప్పాడ, అదే ఈ కొత్తపల్లి అనే గ్రామంలోనే ఉప్పాడ ఇక్కడికి నేర్చిన తర్వాతే ఉప్పాడ తీసుకెళ్తారండి. మెయిన్ కొత్తపల్లి అనమాట. మొత్తం ఇక్కడ మొత్తం హ్యాండ్మేడ్ శారీస్, హ్యాండ్మేడ్ మాత్రమే ఇక్కడ దొరుకుతుంది. మంచి ఫేమస్ అండి. అండి కొత్తపల్లి గ్రామం వచ్చిన తర్వాత జస్ట్ ఆ ఊరే కలిసి ఉంటుందండి కొత్తపల్లి గ్రామం. అదిగోండి కొత్తపల్లి గ్రామం తర్వాత అలా ముందుకు వస్తే సముద్రం. ఈ సముద్రం నీరు ఎంత దగ్గరగా ఉందంటే రోడ్డుకి చూడండి, అదిగోండి ఆ రాళ్ళు మాత్రం అలా అడ్డుగా వేశారండి, చూసారు కదండి. ఏమైనా కొద్దిగా అలాగా గట్టిగా అల్లొచ్చి పొంగినా ఆ రోడ్డు పైకి వాటర్ వస్తుందండి. చూడండి ఎలా వస్తుంది. ఎదుగుంది బొల్లు ఎలాగెళ్తున్నాయి, ఆ వాటర్ అంతా పొంగి వస్తుందండి. చూడండి, చూస్తున్నారు కదండి ఆ గ్రామం అంత దగ్గరగా, ఒక గ్రామం కూడా చాలా దగ్గరగా ఉంది చూడండి. చూసారు కదండి రోడ్డుకి ఎంత దగ్గరగా ఉందో, అంత గట్టిగా అలా పడితే ఆ రోడ్డు మీద వాటర్ వస్తుంది. ఏ బండి మీద వచ్చినా ఏం వచ్చినా సరే అలా ఎగిరిపోతారండి. అంత దారుణంగా చూడండి. కొత్తపల్లి నుండి వస్తుండగా ఇదేండి, ఇదంతా రోడ్డు మీదకి వాటర్ రాకుండా ఉండడానికి రాళ్ళు అలాగేసారు చూడండి. ఇప్పటికీ చాలా ప్రమాదమేనండి ఇది మాత్రం. అలా కొంత దూరం వెళ్దాం, చూద్దాం పదండి. బాగానే ఉందండి, వ్యూ బాగానే కనిపిస్తుందండి. ఇది కొత్తపల్లి దాడుతున్నానండి. అలాగా చూడండి, ఇటుపక్క ఎండు చేపలు ఎండబెట్టి అమ్ముతున్నారు. ఇదంతా ఎండు చేపలేనండి. చూడండి చవగా చీప్గా వస్తుందండి.
ఇలా చూడండి, ఇటు నుండి ఇలా చిన్నది గోదావరి పాయ వస్తూ అలాగా అవతలకి వెళ్ళి ఈ రోడ్డు అవతల వైపు నుండి ఆ ఫ్లైఓవర్ కింద నుండి అలాగే సముద్రంలో కలుస్తుంది. ఆ వ్యూ, ఆ లొకేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి. బాగుందండి. ఇలా చూడడం కన్నా ఏవైనా చూసి అనుభవిస్తేనే బాగుంటుందండి. నీరు ఎంతవరకు వచ్చింది చూసారా? సముద్రం నీరు అలా అలా నీట్గా ఘాటుగా కొడుతుంది. చూడండి చూడండి నీళ్ళు అలా వస్తున్నాయి. పెద్ద పెద్ద అలలతో కూడుకున్న సముద్రం. చూడండి చూడండి, నేను నిలబడిందే నా కాలు కింద నుండి వెళ్తుందండి. బీచ్ అండి ఇది. బాగుంది కదండి. ఇవన్నీ కూడా అలాగే రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనుకుని ఈ రాళ్ళు గుట్టలు అలాగా రోడ్డు పక్కన వేశారండి. ఎక్కువగా వాటర్ వచ్చేటప్పుడు ఆ రాళ్ళు కూడా ఏం కాయదండి. నీటి దాటికి రాయి ఎక్కడ కాస్త రాయి రాళ్ళే కరిగిపోయి దారి ఇచ్చద్దు. ఇది ఏదేమైనా చాలా డేంజర్ అండి, చాలా ప్రమాదకరమైన ప్రదేశం అండి ఇది ఉప్పాడ బీచ్. అలలు చూడండి అలాగా. నేను రాళ్ళు పక్క ఎంత దగ్గర చూడండి అంత దగ్గరగా ఉందో. గట్టి అల వస్తే రోడ్డు మీదకి వచ్చేస్తుంది. చూస్తున్నారా? బతుకున్న పీతలు చూడండి. 2,500 ఎందుకండి? 2 కిలో 300 ఇచ్చేయండి గురుగారు. మీరు ఎంత చెప్పారు? 300 లేదు. ఇదిగోండి మనం తీసుకున్న పేర్లు అయితే మన పీతలు ఇక్కడ చేయడానికి ఇచ్చాం వీళ్ళకి. మనం తీసుకుంది సవకైనా చేయడానికి మాత్రం ఎక్కువ అడిగారు, ఎక్కువ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం దారంటే వీళ్ళు ఎలా ఎండి చేపలు ఇక్కడ ఇలా పెట్టారండి. బాగుంది, చాలా బాగుందండి. బాగుంటదండి, చాలా సవక కూడా ఉంటాయి. సవక అంతే కదమ్మా? సవక ఉంటది. చూపిస్తానండి మొత్తం ఇదంతా. ఈ దారి అంటే ఇది మొత్తం ఎండి చేపలు పెట్టారు, అలాగా చూపిస్తాను. బాగుంటదండి. చవక ఈ చేపలు మాత్రం చవక ఉందట. నా పీతలు మాత్రం బయట తీసుకున్నాను కదా, అందుకోసం బయట తీసుకున్నాను కాబట్టి ఎక్కువ రేట్ అడిగారు అనుకుంటున్నాను. ఇది చూడండి ఎండి చేపలు ఎండబెట్టారు, ఎలాగుందో అలాగే ఎండబెట్టి. అల్లటి రొయ్యలు ఇలాగే వెళ్ళే దారి అంటే ఫుట్పాత్ మీద ఎండబెట్టారండి. ఇదిగోండి రొయ్యలు అలా దారి అంతా మొత్తం అలాగా చివరి వరకు ఉంది కదా. ఈ పెద్ద చేప దీన్ని ఏమంటారు? ఉంజిరమా? ఎంత పడుతుందమ్మా ఒకటి? 100 రూపాయలా? జత 100. ఇది ఈ చిన్నవి ఇవి ఏటమ్మా? ఇది రొయ్యలే కదా? రొయ్య పొట్టు, ఈ రొయ్యలు ఇవి నెత్తలు. ఇవి మీదేటమ్మా? ఇది గొరసలా? గొరసలు అంటే ఇంత పెద్ద ఉంటాయా? ఎలాగమ్మా? అది కేజీయా లేకపోతే ఒకటి అమ్ముతారా? కేజీ 300. తగదా? 300నేనా? 200 250 చెప్తారా? వస్తాను రేపు ఎల్లుండి వచ్చి కొన్ని ఊరెళ్ళే ముందు తీసుకుంటాను. చూసారండి ఎంత బాగుందో? సవకగానే
300 చెప్పారు కానీ 200 ఇచ్చేస్తారట. ఇంకా అడిగితే 150 ఇచ్చేస్తారు. 150కి ఇస్తారు. ఎవరైనా సరే రండి, పర్లేదు. కాకినాడ ఉప్పడేలా రూట్లోనే అనమాట. ఎన్టీఆర్ బీచ్ దగ్గర చూడండి, బాగుంది. ఇదిగోండి మా పేదలు అయితే ఇలా చేస్తున్నారు, చూస్తున్నారు కదా. మొత్తం అయిపోయి చూద్దాంలేండి ఎంత వస్తుంది ఏంటో. వీళ్ళు ఉండే గూడాలు పక్కనే ఉండి ఈ వెనక్కి అది చూపించగల టవరు, ఆ టవర్ వెనకతల సముద్రం అండి. వీళ్ళు ఇక్కడ ఉంటూ జీవనం సాగిస్తూ ఇలా ఎండు చేపలు గట్ట ఈ లోపలికి వచ్చానండి. నేను వచ్చి ఎండు చేపలు గట్ట ఇక్కడ ఇలా పెట్టి ఎండబెట్టి అమ్ముతున్నారండి. చూసారు కదండి ఎండు చేపలు. వాళ్ళ గుడిసెలు అండి ఇవి, చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళ జీవనోపాధి, జాలరి వాళ్ళ జీవనోపాధి అండి ఇది. అక్కడ ముందు చూసాం చేనేత కార్మికుల కష్టమైనా సరే ఆయన అంత కష్టంగా వేస్తున్నారో, అలాగే వీళ్ళైనా సరే అది సముద్రం లోపలికి వెళ్ళి అంత కష్టపడి ఈ చేపలు తీసుకొచ్చి ఎండబెట్టి తీసుకొచ్చి అమ్ముతారండి. వాళ్ళ నివాసాలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, చూసారు కదండి. సరే, మన పేదలో ఇచ్చాం కదా, ఎంతవరకు వచ్చింది చూద్దాం పదండి. ఇదిగోండి మన రొయ్యలు అయితే అయిపోయింది. పీతలు ఎన్ని వచ్చి చూడండి. చాలా ఎక్కువ వచ్చిందా? మరి అక్కడ సౌకర్యం తీసుకున్నాను, మీరు ఇక్కడ చేయడానికి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. ఇదిగోండి ఇలాగ వచ్చి కొనేసుకుంటున్నారండి కస్టమర్స్. ఇక్కడ పచ్చిరొయ్యలు ఉన్నాయి పక్కన, కేజీ 150 రూపాయలు అటండి. సవకగానే ఉంది. ఇదిగోండి ఇది మొత్తం మన పీతలు సవక. చూసారా? హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు వరకు వీడియో చూశారు కదండి. ఉప్పాడ చేనేత వస్త్రాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అవన్నీ చూశారు. ఆ మాత్రం ప్రైజ్ ఇవ్వకపోతే మందే తప్పులేండి. అలాగే ఉప్పడి బీచ్ కూడా చూసాం. మన చవకగా పీతలు కూడా తీసుకున్నాం. 300 ఇంచుమించుగా 30 పీతలు ఉంటాయండి. అన్నీ బతికే ఉన్నాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ముందుకు నడిపించండి. నమస్తే.